ఇల్లందు మండలం బాలాజీనగర్ రిజిస్టర్ కార్యాలయం సమీపంలో జానకమ్మ ఇల్లు అగ్ని ప్రమాదంతో ఇంట్లో ఉన్న వస్తువులు కాలిపోయాయి. ఇంటికి తాళం వేసి జనకంలో ఉన్న కూతురు దగ్గరికి జానకమ్మ వెళ్లగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఘటనా స్థలాన్ని ఇల్లందు సిఐ సురేష్ పరిశీలించారు. వేసిన తాళం వేసినట్టే ఉందని బేడం తొలగించి ఇంట్లోకి ప్రవేశించిన వ్యక్తులు డబ్బులు ఆభరణాలు దోచుకెళ్లి ఇంట్లోని వస్తువులను దగ్ధం చేశారని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు. స్థానికంగా ఉంటున్న ఒక వ్యక్తిపై అనుమానం చేయగా పోలీసులు విచారణ చేస్తున్నారు. సోఫా సోఫా కూడా ఈ బుక్స్ మొత్తం ఇక కాలు పెట్టు ఎన్ని కలిపి పెట్ట అంటుకున్నాయి రవ్వలేనా పెట్రోల్ యూజ్ చేస్తున్నా ఇంత మంట మండిందా బండల కాంచి కానీ అంటే చూడు అగ్గిపోయింది వేడి పోలేదు అన్న వేడిగా ఉంది ఇంకా లోపల ఆగిపోతుంది. మొత్తం ఎక్కడికి వచ్చేసింది పొగొచ్చింది అందులోకి మంట రాదు. ఇంకా బట్టలు ఉన్నాయి కాబట్టి అసలు స్పీడ్గా అంటుకోవాలి. అసలు మొత్తం సామాన్లు ఎవరు చాందనా బిడ్డ మొత్తం గాలింది. సరే సరే మాడిపోయింది. మరి ఉండయ్యా ఎందుకంటే ఎవరు లేరు. హలో డ్రెస్సింగ్ టేబుల్, ఇది ఏసీ వైర్. ఓకే శత్రువులు అంటే ఏమున్నాయన్న ఉన్నారు, ఎందుకు లేదు ఉన్నారు. మీరు కూడా రండి ఒకసారి రండి, నేను ఇక్కడే ఉన్నా. సోఫాలు టీవీ ఇవన్నీ అవతల రూమ్ సార్ ఫ్రిడ్జ్ ఎంటీ సిలిండరు ఉట్టినే ఇట్లా ఉండేది అంతా ఫర్నిచర్ సార్. కబోర్డ్స్, ఇళ్ళ కబోర్డ్స్, అల్ల కబోర్డ్స్ మొత్తం అంతా తగిలిపోతుంది, పడిపోయింది. స్క్రూ తీసేసి తాళం వేసినట్టే ఉంది సార్. నా పేరు పులిపాక జానకమ్మ సార్ నా పేరు. అయితే నేను పోయేటప్పుడు తాళాలు అవన్నీ వేసిపోయినా, ఈ ఒక్క ఇటు గేట్కి వేసిపోయినా. నేను లోపల ఏం పెట్ట ఏం చేయలేదు. అటు ఇటు వేసిన కానీ దీనికి ఒక్కదానికి వేసిన, బయట నుండి వేసి
ఇక పోయినా నేను ఇక నాకు ఫోన్ చేసి వాళ్ళు తెల్లారి వరకు మీరు తగలబడదని చెప్పారు. నేను 2 రోజులు నా బిడ్డ కాడున్నా. ఇక 3వ రోజు వరకు ఇక ఈ కాలిపోయిందని నాకు కబురు వస్తే నేను పొద్దున్న రాత్రి 12 గంటలకి బయలుదేరి మా అల్లుడిని బిడ్డ ఇక్కడ తీసుకొని వచ్చాను సారు. విన్నావా, ఇక్కడే నాకు ఎవ్వరైనా శత్రువులు లేరు, నాకు ఒక్కళ్ళే శత్రువులు ఉన్నారు కాబట్టి వాళ్ళ మీదనే నాకు డౌట్ సారు, వాళ్ళ మీదనే నాకు అనుమానం, వాళ్ళ మీదనే నాకు డౌటు. ఏదైనా కూడా వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళే చేశారని నా నమ్మకం సార్. వాళ్ళు చేశారని నేను ఖచ్చితంగా చెప్తాను. నేను ఎక్కడైనా చెప్తాను. నాకు ఎవ్వరి ఏరియాలో నాకు శత్రువులు లేరు. నేను చేసుకొని నేను చుట్టూ తాళాలు చేసుకొని నేను పోతా సార్. నేను ఏది సర్కిల్ కాలేదు, గ్యాస్ లేదు. గ్యాస్ ఇంట్లో ఇప్పుడు 15 రోజులు అవుతుంది గ్యాస్ లేక. ఈ అన్నకాడ చిన్న ముద్దు తీసుకొని నేను వండుకుంటాను. ఆ గ్యాస్ కూడా ఆయనకి ఇచ్చేసిన, పోయేటప్పుడు ఇచ్చేసి నేను నా బిడ్డకి అడిగిపోయినా. బుక్ చేస్తే కూడా గ్యాస్ రాలేదని వెళ్ళి గ్యాస్ లేని దానికి ఎందుకమ్మ ఇక్కడ పోతారని నా బిడ్డ చేసపోయింది. 2 రోజులు ఉన్నాయి, వాటికి 3 రోజులు మళ్ళీ బయలుదేరి వచ్చాను నేను. విన్నానా సారు, ఇది సంగతి. ఇక ఇదైతే ఎవరు చేశారో ఖచ్చితంగా ఎవరు చేసింది నాకు తెలియదు. ఇది చేసిన వాళ్ళు మాత్రం నాకు తెలవాలి. అది సార్ నేను చెప్పాను. నాకు ఇది చేసిన వాళ్ళకి వాళ్ళకి శిక్ష పడాలా. నేను పోలీసు వాళ్ళని కోరుకుంటున్నా. అందరికీ నమస్కారం అండి. మాది బాలాజీనగర్ గ్రామ పంచాయతీ. నేను బాలాజీనగర్ సర్పంచ్ని. ఈరోజు మా పంచాయతీలో పులిపాక జానకమ్మ అనే వారి ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగింది. నైట్ 12 ఆ ప్రాంతంలో అగ్ని ప్రమాదం జరిగింది. దానికి అసలు ఎవరు కారణం అనేది తెలియట్లేదు. అది మరి బంధువుల లేకపోతే బయటి వాళ్ళ లేకపోతే ప్రమాదవశాత్తు జరిగిందా అనేది ఇంకా తెలియలేదు. పోలీస్ వారికి కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. అలాగే వీరికి ప్రభుత్వం నుంచి వచ్చే ఎటువంటి సహాయమైనా మీ దగ్గర ఉండి ఇప్పిస్తాము. అలాగే పోలీస్ వారు కూడా తక్షణమే చర్య తీసుకొని వారికి ఎంక్వైరీ చేసి వారికి తగిన చర్య తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను.